Hello, my dear responsible citizens or my dear Indians. నేను ఎందుకలా అన్నానంటే, నేను నాతో పాటు మన ప్రతి సిటిజన్ కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎందుకంటే ప్రతి రెస్పాన్సిబుల్ సిటిజన్కి మంచి సివిలియన్ క్వాలిటీస్, సివిలియన్ రైట్స్, సివిలియన్ అన్ని మంచి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు, సివిక్ సెన్స్ ఉన్నప్పుడు దేశం బాగుంటుంది. ప్రపంచంలో మన దేశం మంచి స్థాయిలో ఉంటుంది. ఓవరాల్గా ప్రపంచం బాగుంటుంది. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈ మధ్య కాదు, ఎప్పటి నుంచో చాలా చూస్తున్నాం కదండి. ఫేక్ పోలీసులని, ఫేక్ డాక్టర్స్ అని, ఫేక్ సిబిఐ ఆఫీసర్స్ అని, ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అని చాలా 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 మంది ఫేక్ పీపుల్స్ని చూస్తున్నాం కదా. మరి వీళ్ళందరూ ఫేకా ఒరిజినల్ అనేది మనకి ఎలా తెలుస్తుందండి? వీళ్ళందరూ కూడా చాలా చాలా అంటే చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉండేవాళ్ళు ఉంటారు. వీటి వల్ల ఇలాంటి ఫేక్ పీపుల్ వల్ల చాలా రకాల నేరాలు, ఘోరాలు, దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతున్నాయి. చాలా పెద్ద వైలెన్స్ జరుగుతుంది. ఎంత పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళంటే వాళ్ళు మామూలుగా ఒక సివిలియన్ వాళ్ళని నువ్వెవరు, నిజమైన వాడివా, ఒరిజినలా, డూప్లికేట్ అని అడగలేనంత మంచి పవర్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సరే, మరి వాళ్ళు అలాంటి ఒక ఫేక్ ముసుగులో మామూలు సాధారణ జనాలను మోసం చేసి ఇలాంటి దౌర్జన్యాలు, దోపిడీలు, నేరాలు, ఘోరాలు చేస్తున్నప్పుడు మామూలు సివిల్ పీపుల్ ఎలా వాళ్ళని కనిపెట్టాలి అంటే, మనం చూస్తుంటాం గవర్నమెంట్ వాళ్ళు ఆధార్ కార్డులని, పాన్ కార్డులని, అవి కార్డ్స్ అని ఎన్నో చేస్తున్నారు కదా. మరి ఇలాగనే ఎందుకు ఇలాంటి ఒక క్రూషియల్ పొజిషన్స్లో ఉన్న ఎంప్లాయీస్కి అని వీళ్ళకి కానీ ఒక యూనిక్ ఐడెంటిటీ కార్డ్స్ని తయారు చేయాలండి. అలా వాళ్ళకి ఎలాంటి ఒక క్యూఆర్ కోడ్ సిస్టమ్ కానీ, బార్ కోడ్ సిస్టమ్ కానీ పెట్టాలి. వాళ్ళ ఐరిస్ నుంచి కానీ, థంబ్ ఇంప్రెషన్స్ నుంచి కానీ, యూనిక్గా ఉండే వాళ్ళ ఫీచర్స్ నుంచి తయారు చేసి ఒక యూనిక్ ఐడెంటిటీ కార్డ్స్ని క్రియేట్ చేసి, మళ్ళీ వాటిని మనం స్కాన్ చేయడానికి ప్రతి ఒక్కరి ఇంటి లోపల ఎవరికైతే ఎక్కువ థ్రెట్ ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరు అలాంటి ఒక డివైస్ని క్యారీ చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్న మామూలు కూరగాయలు వాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు, చెప్పుల షాప్ వాళ్ళు, రిపేర్ షాప్ వాళ్ళు, ప్రతి ఒక్కరి దగ్గర క్యూఆర్ కోడ్స్ కానీ, వాటిని స్కానింగ్ డివైజెస్ కానీ ఉంటున్నాయి కదండి. సరే, ఇది మస్ట్ అండ్ షుడ్ చేయాలండి. ప్రతి పీపుల్, ప్రతి ఫ్యామిలీ దాన్ని క్యారీ చేయాలి. అలాగే ప్రతి ఒక్క అంటే ఇట్లాంటి క్రూషియల్ రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇలాంటి ఒక యూనిక్ ఐడెంటిటీ కార్డ్స్ని ప్రొవైడ్ చేసి, ఎవరికైతే అనుమానం ఉందో వాళ్ళని ఖచ్చితంగా స్కాన్ చేసి చూసుకోవాలి. లేకపోతే కంచే చేను మేసినట్టుగా ఇలాంటి ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు మామూలు పీపుల్ని ఇలాంటి నేరాలు, ఘోరాలు చేస్తున్నప్పుడు ఎలా కనిపెడతారండి? దీనివల్ల దేశం నష్టపోతుంది, అంత ప్రపంచం కూడా